శృతి తప్పిన మీడియా, దారి తప్పిన మీడియా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చివరికి ఒంటరైపోయింది. మీడియా వాళ్ళని చూసి అభిమానించే వాళ్ళు కరువైపోయారు, ఆప్యాయంగా మాట్లాడే వాళ్ళు కరువైపోయారు, వెటకారం చేసేవాళ్ళు ఎక్కువైపోయారు, నష్టపోవడం ఎక్కువైపోయింది. ఎందుకంటే యాజమాన్యాల సిద్ధాంతాలకు అనుగుణంగా జర్నలిస్టులు పనిచేయడం ప్రారంభించి యాజమాన్యాలు వ్యాపార లాభాపేక్ష కోసం అని చెప్పేసి ఏదో ఒక రాజకీయ పార్టీలకు తొత్తులుగా మారిపోతుంటే ఆ తొత్తులుగా మారినటువంటి ఆ యాజమాన్యాలకి కార్యకర్తల్లాగా పనిచేసేటటువంటి దౌర్భాగ్యపరమైనటువంటి పరిస్థితుల్లో జర్నలిస్టులు తయారవడంతో ఇప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చింది. ఆంధ్రలో సాక్షి జర్నలిస్టుని చూసి అందరి ముందు వెటకారం చేస్తుంది కూటమి. అలాగే ఈనాడు జ్యోతి లాంటి వాటిని చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెటకారం చేస్తుంటారు. ఫైనల్గా ఏ మీడియా మీదన ఎవరికి పూర్తి నమ్మకం లేదు. అలాగని ఈనాడు ఆంధ్రజ్యోతి మీద తెలుగుదేశం వాళ్ళు ఏమి అభిమానిస్తుంటారు, మా పార్టీ కార్యకర్తని అభిమానిస్తారు తప్పించి వాళ్ళు ఒక జర్నలిస్ట్గా గుర్తించారు. అట్లాగే సాక్షికి సంబంధించి వైసీపీ వాళ్ళు మా పార్టీకి సంబంధించిన అనుకూలమైనటువంటి పత్రికను అభిమానిస్తారు, కానీ అందులో వచ్చేదంతా నిజమని వాళ్ళు నమ్మరు. ఇట్లాగే ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్కైనా సరే CNN న్యూస్ దగ్గర నుంచి BBC దాకా దేన్ని కూడా ఆయన నమ్మడు. చివరికి న్యూట్రల్ జర్నలిజం అన్నటువంటి కాన్సెప్ట్ పోయిందన్నటువంటి ట్రంప్ మరొకసారి తాజాగా చెప్తూ ఏయో తనకు అనుకూలమైనటువంటి CBP లాంటి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది.